తెలంగాణ విషయానికి వస్తే ప్రజలే కేంద్రంగా పరిపాలన అంటూ నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలను చూడవచ్చు. ముఖ్యంగా ఆయన సమృద్ధి, సమానత్వం, పురోగతి, దేశానికి దిక్సూచిగా తెలంగాణ అని చెప్పారు. ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తున్నాం, అలాగే అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం అని చెప్పేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఉభయ సభలను ఉద్దేశించే వ్యాఖ్యలపై రామ్మోహన్ రావు గారి యొక్క అభిప్రాయం, ఆయన యొక్క విశ్లేషణ చూద్దాం. రామ్మోహన్ రావు గారు చెప్పండి. అంటే మీరు అన్నట్లే గవర్నర్ ప్రసంగాన్ని వీళ్ళు తప్పడుతున్నారు, సరైనది కాదంటున్నారు. గవర్నర్ అనేవాడు ప్రభుత్వానికి ప్రతినిధి. మా ప్రభుత్వం, నా ప్రభుత్వం అంటారు కదా. ఎగ్జిక్యూటివ్ హెడ్ గవర్నర్ గారు, అక్కడేమో కేంద్రంలో అయితేనేమో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్. కనుక వాళ్ళ మాటలను ఒకవేళ నిజంగానే గాంధీ భవన్ ప్రసంగంగా ఉందనుకుంటే మరి గత 10 ఏళ్లలో మరి తెలంగాణ భవన్ ప్రసంగం అనొచ్చు కదా. ఇప్పుడు మాట ఏమొద్దంటే అటు పోయి 1,000 చూపెట్టి 4,000 ఇటు చూపెడతారు కదా, వస్తాయి. కనుక సమస్య లేదు. గవర్నర్ ప్రసంగాన్ని తూర్పారబట్టవచ్చు, కానీ గవర్నర్ గాంధీ భవన్ ప్రసంగం చేశారు అనేది సరైనది కాదంట. గవర్నర్ ప్రసంగంలో అనేక సంక్షేమ పథకాల గురించి, అమలు కాని సంక్షేమ పథకాలు మాట్లాడలేదు అంటున్నారు. ఏ గవర్నర్ అయినా మాట్లాడితే తప్ప వద్దు కదా. గతంలో కానీ రామ్మోహన్ రావు గారు, ఏ ప్రభుత్వం అయినా సరే గవర్నర్ ఆ ప్రభుత్వం పొందుపరిచేటటువంటి అంశాలు, వ్యయాలు, అలాగే ఏ శాఖ ఎంత కేటాయించాలి తదితర అంశాల గురించి, సంక్షేమం గురించి ప్రధానంగా ఉంటుంది. అదే ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అంశాలనే గవర్నర్ చదివి వినిపిస్తారు. ఇందులో ఎక్కడా కూడా సొంత అభిప్రాయం ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఈ అంశాలని అంటే గత ప్రభుత్వం అదే విధంగా అవలంబిస్తుంది, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని అంటే ఈ ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తుంది, కాంగ్రెస్ అయితే హర్షిస్తుంది. అంటే గవర్నర్ ఒక అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా గవర్నర్ ప్రసంగం ఉందని చెప్పేసి హర్షధ్వానాల నుంచి నిన్న కేసీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన కూడా క్షుణ్ణంగా గవర్నర్ ప్రసంగాన్ని అయితే మాత్రం విన్నారు. అంటే ఇక గవర్నర్ ప్రసంగంపై ప్రధానంగా సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది, దాని మీద చర్చించే అంశాలు కూడా ఉంటాయి. కానీ గవర్నర్ ప్రసంగం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా 6 ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అందుట్లో చెప్పారా చెప్పలేదా అనేది మనకి అంటే ఈ ప్రతిపక్షాల యొక్క విమర్శలు. ఖచ్చితంగా, ఎందుకంటే మా ప్రభుత్వం అని చెప్పడం బాధ్యత అయింది. ఒకవేళ నిజంగానే గతంలో తమిళ సైతం విభేదం ఉన్నప్పుడు చూసాం కదా మనం. ఆమె ప్రసంగాన్ని పక్కన పెట్టి 2 వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా చూసినాం. కనుక ఆమెలా కాదు, జిష్ణుదేవ్ వర్మ ఒక రకంగా పరిణతిగల నాయకుడు, మంచి పరిజ్ఞానం గల నాయకుడు. ఆయన తన పరిధిని మించైతే పోలేదనుకుంటున్నాను. గాంధీ భవన్ ప్రసంగంలో ఉందన్న విమర్శ అర్థరహితం అంటున్నాను. ఎవరు చేసినా గవర్నర్ ప్రసంగం ఆయా ప్రభుత్వాలు పొందుపరిచిన నోట్తోనే మొత్తం అసలు ప్రసంగ పాఠమే అట్లుంటే చదువుతాం, సమస్య కాదు. కానీ ఇది అట్లా కాదు కదా అంటున్నాను నేను. ఇక్కడ గవర్నర్ ప్రసంగం మీద మీరు చెప్పారు కదా రవి గారు, గవర్నర్ ప్రసంగం మీద మనకు ధన్యవాదం తెలిపి తీర్మానం ఉంటుంది. అందులో తూర్పార పట్టవచ్చు. గవర్నర్ మాట్లాడేంత మాత్రాన అది పూర్తిగా శిలాక్షరం ఏం కాదు. అందులో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు అని మాట్లాడవచ్చు, కాదంటలేదు. కానీ మాట్లాడే క్రమంలో గతం మార్చి మేము 10 ఏళ్లలో మీరు గవర్నర్ ప్రసంగాలు ఇట్లే ఉండకపోతే ఇవాళ వేరుగా ఉంటుండే. కానీ అది సేమ్ కదా. రెండోది కూడా చెప్తాను. సార్ వస్తారని మొన్నటిదాకా పాట, ఇప్పుడు సార్ వచ్చారని పాట పడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. వాటి నుంచి వస్తారా రారా అనేది ఒకటి. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన కత్తి నూరుతున్నారు. ఏది మళ్ళీ ఇప్పుడు తమ ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు, ధీటుగా ఎదుర్కొందామని. అందుకని ఇరు పక్షాలు కత్తులు నూరుకుంటున్నారు. 3వ పక్షం కూడా కత్తి నూరుతుంది. ఆ కత్తికి రెండు వైపుల పదును ఉంది అంటున్నాను. బీజేపీ కత్తి ఇటువైపు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కత్తులు నూరుకుంటున్నారు. కానీ బీజేపీ కత్తి ఏమైతుందంటే ఇటుపక్క పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టలేదు. ఎందుకంటే ఎండగడితే అటువైపు మనకు ప్రజలు మొగ్గుతారు. గతంలో జరిగింది అదే కదా, ఈయన కాచి నక్కల పాలు చేశారు వీళ్ళు. బీజేపీ నిజంగా ఈటైన విమర్శలు, ఈటల లాంటి విమర్శలు ఈటల కూడా చేశారు కదా, ఈటల రాజేంద్ర కూడా చేసి చివరికి ఏమైంది, కాంగ్రెస్ కప్ప చెప్పారు కదా లాస్ట్ వీకెండ్. ఇప్పుడు వాళ్ళ సందిగ్ధం ఏంటంటే బీజేపీ వాళ్ళది రేపు అసెంబ్లీలో గట్టిగా ఈ పథకాల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ సమర్థించినట్టు అవుతుంది, మాట్లాడకపోతే కాంగ్రెస్ ను ఎత్తుకున్నట్టు అవుతుంది కదా. వాళ్ళకేమో అందుకని 2 వైపుల పదునున్న ఖచ్చితంగా వాళ్ళు పోరాటం సిద్ధమైనారు. ఏదైనా సరే బీజేపీతోని కాంగ్రెస్ తో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. కాంగ్రెస్ మళ్ళీ ఆవిడ బీజేపీ దేశ స్థాయిలో శత్రువు, ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఇద్దరి మధ్యన అసెంబ్లీ గందరగోళంగా మారకుండా ఉంటే బాగుంటుంది. చర్చలు జరగాలి కానీ రచ్చ జరగవద్దు అని మనం అందరూ కోరుకుందాం. అట్లాగే కేసీఆర్ గారు రేపటి నుంచి సజావుగా సభకు వచ్చి నిజంగా ధీటైన సమాధానం ఇస్తే మంచిది అంటున్నాను. నిన్ననే మొదలైంది ఆట, ఇప్పుడు ఆట మొదలైందని నేను అంటున్నాను. అసలైన ఆట
రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంటే హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఇది గాంధీ భవన్, మీరు ఇంతకుముందు అన్నట్లు గాంధీ భవన్ ప్రెస్ మీట్లా ఉందని చెప్పేసి ఆయన ప్రసంగం ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పంట పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, మరోపక్క 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి, వీటన్నిటిపై కూడా అందుట్లో గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ కూడా పొందుపరచలేదని చెప్పేసి విమర్శించారు. విమర్శలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎట్లా చేస్తారు? గవర్నర్ ఫెయిల్యూర్స్ మన ప్రభుత్వం ఫెయిల్యూర్స్ గవర్నర్ చెప్తారు? తప్పు కదా, చెప్పలేడు అంటున్నాను. గవర్నర్ పాత్ర పరిమితమైంది. రాజ్యాంగ హోదా, రాజ్యాంగ పదవిది. ప్రభుత్వం అంటే నా ప్రభుత్వం, సంతకం చేసే అధికారం గవర్నర్కు ఉన్నది. మొత్తం ఆ ఎగ్జిక్యూటివ్ గా సిఎస్ ని ఆదేశించే అధికారం, ప్రతి జీవో, ప్రతి గెజిట్ కూడా అక్కడి నుంచి విడుదలవుతుంది. దాన్ని అందరికి తెలుసు, కానీ కావాలని విమర్శ. నేను స్పష్టంగా చెప్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా రేపు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ఇతర బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సూచనలు ఇవ్వచ్చు. కానీ ఒక్క మాట జరుగుతుంది రవి గారు, ఇప్పటిదాకా గత సమైక్య పాలకుల మీద నెప్పనెట్టి ఒక 5 ఏళ్ళు, మొదటి 5 ఏళ్ళు నెట్టుకొచ్చారు ఏది కేసీఆర్ గారు. ఆ తర్వాత రెండోసారి కూడా ఆయన గెలిపించాడు. రెండోసారి కూడా అదే పాట పాడితే ఏమైంది? ఓడించారు. అహంకారం, అవినీతి. ఇప్పుడు వీళ్ళు కూడా 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా కేసీఆర్ నామస్మరణ చెయ్యకండి అంటున్నాను. ఒకవేళ గత ప్రభుత్వ వైఫల్యాల మీదనే ఉంది అంటే, ఇప్పుడు మీరు చేసింది కూడా ఏంటి ఏదంటే ఇది కాదు. ఈ 15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే గత పథకాల కొనసాగింపు చేసింది అంతే. కొత్త పథకాలు కూడా వాళ్ళు మొదలుపెట్టినవి కూడా పూర్తిగానే మొదలు పెట్టలే కొన్ని చాలా వరకు. కనుక గత ప్రభుత్వం చేసిన పాపాలు, అప్పులు అంటున్నారు కదా, మరి ఈ ప్రభుత్వం కూడా 1.5 year గా 15 నెలలుగా అప్పులు చేస్తుంది కదా. మరో 2 లక్షల కోట్లు అప్పు చేసింది అంటున్నారు. మరి 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే, మరి 2 ఏళ్లలో 1.5 కోట్లు అప్పు చేసేది కరెక్ట్ కాదు కదా అని వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏమైందంటే రవి గారు, తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ధనిక రాష్ట్రం తెలంగాణ, ఇప్పుడు వీళ్ళు కూడా ఆగం చేస్తున్నారు. దీన్ని ఏముందంటే ప్రతిరోజు పరగడిపే ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి సరిపోతున్నాయి డబ్బులు అని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వాపోయారు అసెంబ్లీ సాక్షిగా. మరి హల్లికి సున్నా అభివృద్ధి పథకాలు ఏం చేస్తారు? ఆరోగ్యానికి హామీలు ఎట్లా చేస్తారు? అసలు అభివృద్ధికి ఏమైనా మిగులుతాయా? అసలు మౌలిక వసతులు కల్పన మిగులుతాయా అనే సమస్య వస్తుంది. అప్పు చేసి పప్పు కూడా తినొద్దు, అప్పు చేసి నిర్మాణం చేయండి అంటున్నా. గత ప్రభుత్వం కొన్ని చేసింది, మంచి చేసింది, చెడు చేసింది. ఏ ప్రభుత్వం అయినా గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే సగం నీళ్లు ఉన్నాయి, చేసింది. లేదు ఇవ్వడం ఉన్నది, కొన్ని పథకాలు అమలు చేయలేదు. వీళ్ళు కూడా అంతే. వీళ్ళల్లో కూడా ఈ సంవత్సరాల్లో ఏం చేయలేదని నేను కానీ, ఇప్పుడు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే క్రమంలో వాటి మీద చర్చ పెడితే బాగుంటుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు, వీటి మీద దృష్టి పెట్టండి. అనవసరంగా ఒకరి మీద ఒకరు తంసుంటా అంటే అసెంబ్లీ రచ్చగా మారుతుంది. రేపు పొద్దున వాకౌట్లు, అరుపులు, కేకలతో తప్ప ఇంకోటి ఏంటని నేను అనుకుంటున్నాను.